విశ్వాసముతో నీకంటూ 2 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను అనుసరించి నిన్ను నీవు కాపాడుకోవాలి, నిన్ను నీవు నడుచుకోవాలి. ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. అందుకే దీపం ఉండగా ఇంటిని చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చాడు. రోగం వస్తే ఇంటిని చక్కబెట్టుకోమంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? నీ రోగం పోవాలంటే నీ బ్రతుకులో, నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ మనస్సాక్షిలో విశ్వాసంతో నమ్మాలి, విశ్వాసంతో నడిపించబడాలి. విశ్వాసంతో నీ కుటుంబము కట్టబడితేనే అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉండగలుగుతా ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, వాటిని బట్టి మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞలను నీకు అప్పగించుచు ఉన్నాను. నీకెందుకు అప్పగింపాడు తెలుసా? నువ్వు ఆజ్ఞలను నెరవేర్చాలి. నువ్వైతే నెరవేర్చగలుగుతావని నిన్ను నమ్మి దేవుడు నీ సన్నిధికి నడిపించాడు. నిన్ను నమ్మడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని నమ్మి ఆజ్ఞలను అనుసరిస్తావన్నటువంటి భయము, భక్తి నీలోనే ఉన్నది. నీతో రాని వాళ్ళకి, నీ ఇంట్లో లేని వారికి, నీ ఇంట్లో రక్షణ లేని వారికి, వాళ్ళకి లేదు. భాగ్యం నీకు దొరికింది. కారణము హల్లెలూయా.